ఫస్ట్ అయితే ఇక్కడ ఒక ఇంట్రో వీడియో చూపిస్తాను. 'గేమ్ చేంజర్' మూవీ టైటిల్ కార్డ్ ఉంటుంది. చాలా సూపర్‌గా అయితే ఉంటది. ఓకే. మీరు లాస్ట్ వరకు చూడండి. మెయిన్ ఏందంటే ఇది 30 సెకండ్ వరకు ఉంటది. కొంచెం లాంగ్‌గా ఉంటది. ఎందుకంటే స్టార్టింగ్‌లో మొత్తం యానిమేషన్ వచ్చిన తర్వాత లాస్ట్‌లో రివీల్ అయితే అవుతుంది నేమ్ అనేది. చాలా బాగా అనిపించింది నాకు. మీరు కూడా చాలా జస్ట్ 1 క్లిక్‌లో అయితే చేసుకుంటారు ఈ వీడియో. కానీ వీడియో లాస్ట్ వరకు చూడండి. కొన్ని డీటెయిల్స్ చెప్తాను. దాన్ని బట్టి మీరు ఈజీగా చేసుకోనికి చాలా ఈజీగా అయితే ఉంటది కాబట్టి చూడండి. ఓకేనా? ఇక్కడ నేను డెమో కూడా మొత్తం చేసిన. చెప్పాను కదా 32 సెకండ్ ఉంటది. 30 సెకండ్ అయినా 32 సెకండ్ ఉంటది. ఓకే. ఈ వీడియోకి కావాల్సిన ఫాంట్ కానీ, ప్రాజెక్ట్ కానీ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. వీడియో క్లిప్ కూడా ఇచ్చాను. టెంప్లేట్ కూడా ఇచ్చాను. టెంప్లేట్ మీకు చాలామందికి మీరు ప్రీసెట్ ఇంపోర్ట్ చేసిన తర్వాత ఒక ఎర్రర్ అయితే వస్తది. ఒకవేళ ఆ ఎర్రర్ వస్తే నేను మీకు 2 ప్రాజెక్ట్ ఇస్తాను. ఫస్ట్ దాంట్లో ఆ ఎర్రర్ వస్తే సెకండ్‌ని ఇంపోర్ట్ చేసుకోండి. దాంతో పాటు బ్యాక్‌గ్రౌండ్ అంటే టెంప్లేట్ ఫోటో వీడియో ఇచ్చాను. ఆ వీడియోని దాన్ని మీరు టోటల్ డౌన్‌లో యాడ్ చేసుకుంటే సెట్ అయిపోతది. అది నేను ముందు చెప్తాను. ఫస్ట్ అయితే నేను మీకు ఒక ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. దాన్నైతే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇందులో బెనిఫిట్ ఏందంటే వీడియో క్లిప్ యాడ్ చేసే ఇచ్చాను. ఆ టెంప్లేట్ వీడియో ఏదైతే ఉందో అది యాడ్ చేసే ఉంటది. ఇంకో వీడియో ఉంటది కదా! ఇంకో ప్రాజెక్ట్ ఇది ఒకవేళ ఇంపోర్ట్ కాకపోతే ఇంకో ప్రాజెక్ట్‌లో ఈ వీడియో క్లిప్ అయితే ఉండదు. ఓకేనా? అప్పుడు మీరు కింద ప్లస్ సెకండ్ వీడియోలోకెళ్ళి 23 సెకండ్ వీడియో క్లిప్ ఉంటది. అది యాడ్ చేసి టోటల్ డౌన్‌లో తీసుకురండి. అంటే సాంగ్ దగ్గర. ఓకేనా? ఇప్పుడు ఒకసారి ఈ బాక్స్ మీద కెమెరా ఆన్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం స్క్రోల్ చేద్దాం. స్క్రోల్ చేస్తే మొత్తం యానిమేషన్ కనిపిస్తది. చాలా సూపర్ అయితే ఉంటది. ఓకే. ఓకే. ఇప్పుడు చూడండి కొంచెం స్క్రోల్ చేసిన తర్వాత మొత్తం 22 సెకండ్ తర్వాత నేమ్ అయితే వస్తది. స్టార్టింగ్‌లో ఒక వర్డ్ అయితే వస్తది. దాని తర్వాత ఫుల్ నేమ్ వస్తది. ఇక్కడ మీకు కొన్ని కన్ఫ్యూజన్ అయితే ఉంటది కాబట్టి నేను చెప్తాను అది కూడా. నేమ్ చేంజ్ చేసి చూపిస్తాను. ఎగ్జాంపుల్‌గా ఎం అయితే ఉంది. మీ లెటర్‌లో కూడా ఏదైతే స్టార్టింగ్ లెటర్ ఉంటదో అది మీరు ఇది చేసుకోండి. నేను ఇంకోటేందంటే ప్రతి ఒక్క లెటర్ ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మీకు వేరే ఫాంట్ కూడా పెట్టుకోండి మీరు. ఈ ఫాంట్ నచ్చకపోతే నేను ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా చరణ్ అని నేమ్ పెడతామని అనుకుంటున్నా. కానీ ఈ ఫాంట్ అనేది అస్సలు సెట్ కావడం లేదు కాబట్టి వేరే ఫాంట్ పెడుతున్నాను. ఓకే. ఇది బాగుంది. ఇది పెట్టేసిన కొంచెం స్క్రోల్ చేసిన స్టార్టింగ్‌లో ఇలా వస్తది. ఓకే. ఇది కొంచెం పైన తీసుకుందాం. ఓకే. ఇప్పుడు లెటర్ ఆ సైడ్ అయితే ఎళ్ళిపోయింది. ఇప్పుడు దీంట్లో కూడా చరణ్ అనే నేమ్ పెట్టుకుందాం. క్యాపిటల్ లెటర్‌లో. ఓకే. స్టార్టింగ్ సి అంటే ఏదైతే ఉందో అది రిమూవ్ చేస్తున్నాను. దాని తర్వాత ఈ లెటర్‌ని ఇక్కడ కరెక్ట్‌గా సెట్ చేసుకుంటా. కరెక్ట్‌గా అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. ఓకే. కానీ ఇక్కడ ఎక్కువ గమనిస్తే ఆ లెటర్‌కి ఇదికి సెట్ కావడం లేదు. అప్పుడు మనం దీనికి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్లి ఎక్స్‌పోజర్ గామా అని యాడ్ చేసుకొని చెప్తాను. దీని ఎక్స్‌పోజర్ ఎక్కువ పెట్టుకోండి కొంచెం మ్యాచింగ్ అయిపోతది. చూడండి. మ్యాచింగ్ అయిపోయింది. లెటర్ మొత్తం సెట్ అయిపోయింది. ఈ స్టాంప్ ఏదైతే ఉందో ఈ స్టాంప్ అనేది మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సెంటర్‌లో పెడతారా? లేకపోతే ఇక్కడ ఎగ్జాంపుల్‌గా ఆర్ లెటర్ పైన పెట్టాను. సూపర్. సెట్ అయింది. కింద ఆ టెక్స్ట్ అయితే ఉంటది. అది ఆటోమేటిక్‌గా ఉంచండి. దానికి మీరు ఏం చేంజ్ చేయకండి అంతే. దాని తర్వాత ఈ వీడియోని సేవ్ చేసుకోండి.